శనగలతో కాఫీ పౌడర్ ఎప్పుడైనా ట్రై చేశారా? మేము ట్రై చేశామండి. ఎలా ఉందో చెప్పే ముందు అసలు ప్రాసెస్ ఏంటో కూడా క్లియర్‌గా చూపిస్తాను. ముందు ఈ పెద్ద శనగలనైతే బాగా వేయించుకోవాలండి. ఎంతవరకు వేయించుకోవాలి అంటే మంచి డార్క్ కలర్ రావాలి. అలా అని మాడకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ విధంగా వేగితే సరిపోతుంది. వేయించిన ఈ గింజల్ని ఏదైనా గిన్నెలోకి తీసేసుకొని కాసేపు చల్లారనివ్వాలండి. చల్లారాక ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ అయిపోవాలి. ఎక్కడ ముక్కలు ముక్కల కింద ఉండకూడదు. ఈ పౌడర్‌ని మాత్రం ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలండి. నేను చూపించడానికి మాత్రమే ఇలా గిన్నెలో వేస్తున్నాను. ఒక స్పూన్ పౌడర్ తీసుకుంటే అందులోకి 2 స్పూన్స్ అయితే షుగర్ అయితే వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలండి. ముందు ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకున్నాక అప్పుడు పాలు పోసుకుంటే టేస్ట్ అనేది బావుంటుంది. పాలు పోసిన తర్వాత కలర్ అయితే మాత్రం మనకు కాఫీ కలర్‌లో ఏం కనిపించదండి. చాక్లేట్ మిక్స్ చేస్తే ఏ కలర్‌లో వస్తుందో అలానే వస్తుంది. ఈ ప్రాసెస్‌ని నేను వీడియోలో చూసినప్పుడు అసలు దీనికి కాఫీ టేస్ట్ వస్తుందా లేదా అని ట్రై చేశామండి. కాఫీ టేస్ట్ అయితే రాలేదు. కానీ నిజంగానే టేస్ట్ అయితే చాలా బావుంది. కాఫీ ఎక్కువ తాగొద్దని చెప్తున్నారు కాబట్టి కాఫీ ఎక్కువ అలవాటున్న వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయండి. చాలా సాటిస్ఫై అవుతారు. దీనివల్ల గుండెల్లో మంట రావడం కానీ, గ్యాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో మీరు కూడా ట్రై చేయండి. నిజంగానే మీకు నచ్చుతుంది. బాగుంది, నైస్. నీ ఒరిజినల్‌గా నీకేమనిపిస్తుందో చెప్పు. అది చెప్పు, కాఫీలో ఉందా లేదా? బాగుంది, తాగొచ్చంటావా? తాగొచ్చు. బయటకాలం భయపడిపోయి బిగసిపోయి బెస్ట్ బెస్ట్ కాఫీ. తాగు తాగు.